నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియ. ఐశ్వర్యానికి 5 వారాలు అని మనం మార్గశిర మాసంలో వచ్చే గురువారాలలో లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధిస్తామండి. ఆ అమ్మ అనుగ్రహం మన మీద ఉండటం కోసం ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు అన్నీ చేస్తూ ఉంటాం కదండి. మరి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలి? 2025 సంవత్సరంలో మార్గశిర మాసము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది? గురువారాలు ఏ ఏ తారీఖుల్లో వచ్చాయి? అమ్మవారిని ఎలా పూజించాలి? నియమాలు ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. మార్గశిర మాసం అంటేనే మార్గం చూపే మాసము అని అంటారండి. ఈ మాసం వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలు అని కూడా అంటారు. మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఆరాధించడం వలన మనకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగి మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయండి అమ్మవారి అనుగ్రహంతో. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని మనం శ్రావణ మాసంలో అయితే ఎలా ఆరాధిస్తామో అదే విధంగా ఒకవేళ అన్ని గురువారాలు వ్రతాలు చేసుకోలేని వాళ్ళు కూడా అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలి వివరంగా తెలుసుకుందామండి. ముందుగా మనకి 2025 సంవత్సరంలో మార్గశిర మాసము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అంటే నవంబరు 21వ తారీఖు శుక్రవారం నుండి స్టార్ట్ అయ్యి డిసెంబరు 19వ తారీఖు శుక్రవారం వరకు ఉందండి మనకి ఈ సంవత్సరము మార్గశిర మాసము. మరి ఈ గురువారాలు ఏ ఏ తారీఖుల్లో వచ్చాయి అంటే మొదటి గురువారము నవంబర్ 27వ తారీఖు వచ్చిందండి. రెండవ గురువారము డిసెంబర్ 4, మూడవ గురువారము డిసెంబరు 11వ తారీఖు, నాలుగవ గురువారము డిసెంబర్ 18వ తారీఖు వచ్చిందండి. మరి 5 వారాలు అనుకుంటున్నాం కదండి, మనకి 4 వారాలే వచ్చాయి కదా అనే డౌట్ రావచ్చండి. 5వ వారము పుష్యమాసంలో వచ్చే మొదటి వారము చేసుకుంటామండి. మనకి జనరల్గా 4 వారాలే వస్తాయండి. ఎప్పుడన్నా ఒకసారి మాత్రం మనకి 5 వారాలు మార్గశిర మాసంలో వస్తాయి. అలా రానప్పుడు మాత్రం మనం పుష్యమాసంలో వచ్చే మొదటి వారాన్ని మనం 5వ వారంగా పూజ చేసుకుంటాం అన్నమాట. ఈ వ్రతంగా చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే మొదటి వారము ఆటంకాలు ఏమీ లేకుండా చూసుకుంటే సరిపోతుందండి. రెండవ వారం కానీ మూడవ వారం కానీ మధ్యలో ఏదన్నా ఆడవాళ్ళకి వచ్చే ఇబ్బందుల వల్ల అలాంటి ఆటంకాలు వచ్చినా ఏం పర్వాలేదు. మొదటి వారం మాత్రం ఆటంకం లేకుండా చూసుకోండి వ్రతంగా చేసుకునే వాళ్ళు. అదే మామూలుగా మేము పూజ చేసుకుంటామండి, వ్రతంగా చేసుకోవడానికి మాకు కుదరదండి మా ఉద్యోగ రీత్యా కానీ ఇలా ఇంట్లో పరిస్థితుల రీత్యా అనుకున్న వాళ్ళు ఆ గురువారాల్లో అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలి అనేది నేను ఒక వీడియో అనేది చేస్తాను. మార్గశిర మాసానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే పౌర్ణమి నాడు చంద్రుడు మృగశిర నక్షత్రంతో సంచరిస్తూ ఉంటే దానిని మార్గశిర మాసము అని అంటారండి. అంతేకాక ఈ మార్గశిర మాసము అమ్మవారి జన్మ నక్షత్రము పద్మావతి అమ్మవారి జన్మ నక్షత్రము మృగశిర నక్షత్రం అండి. అమ్మవారి జన్మ నక్షత్రంతో ఏర్పడిన ఈ మార్గశిర మాసంలో మనం లక్ష్మీదేవిని ఆరాధించడం వలన అమ్మవారి అనుగ్రహం అనేది మన మీద తప్పకుండా కలుగుతుందండి. మనకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగుతాయి. మార్గశిర గురువారాల రోజు కొన్ని నియమాలు అనేవి ఉంటాయండి. ఆ నియమాలను అనుసరించి వ్రతాలు చేసుకునే వాళ్ళు ఆ నియమాలు పాటిస్తే సరిపోతుందండి. ఒకవేళ వ్రతంగా చేసుకునే వాళ్ళైనా కూడా ఆ నియమాలు పాటించి ఇలా పూజ చేసుకోవడానికి కుదరకపోయినా కూడా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకునైనా చేసుకోవచ్చు. ఒకవేళ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు మన పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు. మేము ఇన్ని వారాలు 5 వారాలని ఇలా చేసుకోవడం మాకు కుదరదండి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మామూలుగా అమ్మవారి పూజ అనేది ఎలా చేసుకోవాలనేది నేను ఒక వీడియో అనేది చేస్తాను, సపరేట్ వీడియో అనేది చేస్తాను. ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదండి. అలాగే మార్గశిర మాస నియమాలు కూడా సపరేట్ వీడియో చేస్తానండి. అన్నీ ఒకే వీడియో అయితే లెంత్ ఎక్కువగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఈ వీడియో అనేది క్లుప్తంగా చెప్తానన్నమాట. ముందుగా మనం అమ్మవారి ఫోటో కానీ ప్రతిమ కానీ ఉంటే తీసుకోవాలన్నమాట. అది కూడా ఆకుపచ్చ రంగు చీర కట్టుకున్న ఫోటో ఉంటే మంచిదన్నమాట. అలాగే మనం పూజలో లక్ష్మీనారాయణుల ఫోటో కానీ ప్రతిమ కానీ ఉన్నా కూడా పెట్టుకోవాలండి. మనం అమ్మవారిని ఎప్పుడు పూజించినా కూడా స్వామివారితో కలిసి అమ్మవారిని పూజించాలి. అలాగే స్వామివారిని పూజించేటప్పుడు ఎప్పుడైనా సరే అమ్మవారితో కలిసి పూజించాలన్నమాట. ఇద్దరిని కలిపి పూజించాలండి మనం ఏ పూజలోనైనా. అలాగే మొదటిగా విఘ్నేశ్వరుని పూజ అనేది కూడా చేసుకోవాలి. ఈ వ్రతంలో మనం కలశం పెట్టుకొనైనా పూజ చేసుకోవచ్చండి. కలశం ఆనవాయితీ లేని వాళ్ళు కలశం లేకుండా కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ గురువారాల రోజున మనం పూజించేటప్పుడు కొలత పాత్ర పెట్టుకొని పూజ చేస్తారండి. అలాగే 5 ముత్తైదులకి తాంబూలం కూడా ఇస్తారు. ఈరోజు తలలో దువ్వెన అనేది పెట్టకూడదు. అలాగే ఈ వారాల్లో గురువారాల్లో ఫస్ట్ వారము ఒక ప్రసాదము, అలాగే రెండవ వారం ఏ ప్రసాదము అనేది నైవేద్యాలు అనేది చూద్దామండి. మొదటి వారము పులగాన్ని
నైవేద్యంగా సమర్పిస్తాము. రెండవ వారము అట్లు తిమ్మనము నైవేద్యంగా సమర్పిస్తాము అమ్మవారికి. మూడవ వారము అప్పాలు పొంగలి నైవేద్యంగా సమర్పిస్తామండి. మరి నాలుగవ వారము చిత్రాన్నము గారెలు నైవేద్యంగా సమర్పిస్తాము. ఇంకా ఆఖరి వారము అనగా 5వ వారము పూర్ణం బూర్లు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాము. ఈ గురువారాల్లో ఈ వ్రతాలు చేసుకునే వాళ్ళు ఇలా ఈ నైవేద్యాలు చేసి ఆయా వారాల్లో నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది. మధ్యలో ఏదైనా ఒక వారము మీకు ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు మీరు మొదటి వారం చేసి రెండవ వారము చేయలేకపోయారనుకోండి, ఆడవాళ్ళకి వచ్చే ఆటంకాల వల్ల, అటువంటప్పుడు రెండవ వారం మనం అట్లు తిమ్మనం పెట్టాలి కదండి, అవి పెట్టలేదు. మనం మూడో వారం చేసుకునేటప్పుడు అట్లు తిమ్మనం పెట్టకూడదు అనమాట. మూడవ వారం ఏ నైవేద్యాలు ఉంటే ఆ నైవేద్యాలే మూడో వారం కూడా సమర్పించాల్సి ఉంటుంది. అలాగే పూజలో మనం మార్గశిర గురువార పూజలో అమ్మవారి పాదాలు అనేది వేసుకోవాలండి. ఏదైనా ఒక ప్లేట్లో అయినా వేసుకోవచ్చు అనమాట. మనం పూజ చేసుకునేటప్పుడు ఎదురుగా వేసుకోవాలి. అలాగే గుమ్మాన్ని పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించుకొని మన గుమ్మం ముందు కూడా మనం అమ్మవారి పాదాలు వస్తున్నట్లు మన ఇంట్లోకి వస్తున్నట్లు వేసుకోవాలి. అలాగే అష్టదళ పద్మ ముగ్గులు వేసుకోవాలి. ఈరోజు అమ్మవారి పూజల్లో ధనలక్ష్మి కుంచం కూడా పెట్టుకుంటారండి. అదంతా కూడా నేను ఒక వీడియో అనేది చేస్తాను. ధనలక్ష్మి కుంచం ఎలా పెట్టుకోవాలి, అలాగే కొలత పాత్ర అనేది ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇంకొక వీడియో అనేది చేస్తానండి. మరి ఈ మార్గశిర మాసంలో సిరులుకించే శ్రీ మహాలక్ష్మి తల్లిని ధనలక్ష్మిగా అమ్మవారు మనకి కాసుల వర్షం అనేది కురిపిస్తుందండి. ఈ విధంగా మార్గశిర గురువారాల నియమాలు అనేది పాటించి అమ్మవారి పూజ అనేది ఈ గురువారాల్లో చేసుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ గురువారాల వ్రతం చేసుకునే వాళ్ళు ఏ సమయంలో ఈ పూజ చేసుకోవాలి అంటే తెల్లవారుజామున చేసుకుంటే చాలా మంచిదండి. మనం పూజ అయ్యేంత వరకు ఏమీ తినకుండా ఉండి పూజ చేసుకోవాలన్నమాట. ఏమీ నోట్లో వేసుకోవడానికి వీల్లేదు. అలాగే ఈ గురువార వ్రతం అనేది ఈ కథ ఉందండి. ఈ కథ కూడా నేను వివరంగా ఇంకొక వీడియోలో కొంచెం లెంత్ ఎక్కువ కాకుండా ఏ వీడియోకి ఆ వీడియో చెప్తానన్నమాట. నియమాలు అనేది ఒక వీడియో, అలాగే వ్రత కథ అనేది ఇంకొక వీడియోలో చెప్తాను. ఎందుకంటే అన్నీ ఒకే వీడియో అయితే లెంత్ ఎక్కువ అనిపిస్తుంది కదా, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది చూడటానికి కూడా. అందుకని చెప్పేసి మనం అమ్మవారి పూజ చేసుకున్నంత వరకు కూడా మనం నోట్లో ఏమీ పెట్టుకోకూడదు అనమాట, ఏమీ తినకూడదు అనమాట ఈ మార్గశిర గురువారాల రోజు. అందువల్ల ఏంటంటే మనం తెల్లవారుజామున చేసుకుంటే చాలా మంచిది. మళ్ళీ తర్వాత లేట్ అయ్యే కొంది మనం ఈ పూజ చేసుకోవడానికి ఏమన్నా గబుక్కున్న పిల్లలకి ఏమన్నా పెడుతూ కానీ అలా మనం కూడా తినడానికి అవకాశం ఉంటుంది కదండి. అందుకని తెల్లవారుజాముని చేసుకోవాలి. అలాగే ఈ మార్గశిర మాసంలో మరి మనం గురువారాలు చేసుకుంటాం కదండి, లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధిస్తాము. మరి అలాంటప్పుడు ఈ మార్గశిర మాసం వచ్చేలోపే మన ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవాలన్నమాట. ఇల్లంతా శుభ్రపరచుకొని మార్గశిర గురువారాల రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇల్లు వాకిలి అలా శుభ్రపరచుకోదండి, ముందుగానే మనం శుభ్రపరచుకోవాలి. అలాగే మనం గురువారం పూజ చేసుకునేటప్పుడు ముందు రోజు సాయంత్రమే, బుధవారం సాయంత్రమే మనం గుమ్మం అనేది శుభ్రపరచుకొని చక్కగా ముగ్గులు అనేది పెట్టుకోవచ్చు అనమాట. గురువారము మనం ఎటువంటి ఇంట్లో కూడా ఇలా బూజులవ్వడము ఇలాంటి ఏమీ చేయకూడదు అనమాట. ఈ మార్గశిర మాసం వచ్చే లోపుగానే మనం ఈ ఇంటి క్లీనింగ్ అనేది అంతా కూడా పూర్తి చేసుకుంటే మనం ఈ మార్గశిర మాసంలో చేసుకునే అవసరం అనేది ఉండదన్నమాట. అందులో ముఖ్యంగా గురువారాలు అనేది అస్సలు చేసుకోకూడదండి, హౌస్ క్లీనింగ్ కానీ ఏది. ఇంకా ఈ నియమాలన్నీ కూడా నేను నియమాలు మార్గశిర గురువారం రోజు ఎలాంటి నియమాలు పాటించాలి ఈ మాసంలో అనేదంతా కూడా ఇంకొక వీడియో చేస్తాను, ఆ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో వచ్చేసరికి మార్గశిర మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది మాత్రమే నేను చెప్పాను అనమాట. అలాగే నైవేద్యాలు అనేవి కూడా ఇంకా మొదటి వారము పూజా విధానము, అలాగే మొదటి వార నైవేద్యము, ఇదంతా కూడా నేను ఒక వీడియో అనేది షేర్ చేస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తుందండి. వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే మన ఛానల్ అనేది ఎక్కువ మంది చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట. తద్వారా ఈ పూజలు ఎక్కువ మంది చేసుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళము మనం కూడా అవుతామన్నమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.